వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. నమస్తే అండి. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సాల్మన్, బొనిగెల సాల్మన్. నేను మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఈఎఫ్ డిస్ట్రిబ్యూటర్ని. మిత్రులారా, ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ విధమైన మార్గాలు ఉన్నాయి, ఏ విధమైన తప్పులు చేస్తే మనకు డబ్బు పోతుంది, ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మనకు డబ్బు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మన ఛానల్ ద్వారా, ఐడ్రీమ్ ద్వారా సాధ్యమైనంత వరకు ట్రేడింగ్, స్పెక్యులేషన్ అవాయిడ్ చేయండి. ట్రేడింగ్, స్పెక్యులేషన్స్లో ఏమిటంటే మిక్కిలి నాలెడ్జ్ కావాలి. జనరల్గా అందులో రిటైల్ ఇన్వెస్టర్స్, మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఫెయిల్ అవుతున్నారు. కేవలం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే సంస్థలు, బడా సంస్థలు మాత్రమే డబ్బు వస్తుందని సెబీ డేటా. సో ట్రేడింగ్, స్పెక్యులేషన్ మీరు అవాయిడ్ చేయండి, డబ్బు పోతుంది. ఇంట్రాడే కూడా మీకు చాలా రిస్కీ ప్రోడక్ట్. సో వీటిని అవాయిడ్ చేయడం, డెరివేటివ్స్ని మీరు అవాయిడ్ చేయడం ప్రయత్నించండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ మార్కెట్స్ అనేవి ఒక కామన్ మ్యాన్, ఒక మధ్యతరగతి వ్యక్తి మన యొక్క దేశ ఎకానమీలో పాలు పొందటానికి మన దేశం ఇచ్చిన అదృష్టం క్యాపిటల్ మార్కెట్స్. అంటే మీరు పెద్ద పెద్ద బ్యాంక్స్లో కానీ, స్టీల్ కంపెనీస్ కానీ, సిమెంట్ కంపెనీస్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, పవర్ కంపెనీస్ కానీ, ఆటోమొబైల్ కంపెనీస్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఏ కంపెనీలో అయినా మీరు ఓనర్షిప్ తీసుకోవాలంటే క్యాపిటల్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ద్వారా తీసుకోవడానికి మిక్కిలి అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో మీరు పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్లో మీరు పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు మనకి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడు కూడా యంగ్ అనుకోండి, మీ వయసుని దృష్టిలో పెట్టుకోవాలి. మీరు యంగ్ అనుకోండి, మీరు రిస్కీ ప్రోడక్ట్స్కి వెళ్ళొచ్చు. అదే మీ ఏజ్, రిస్క్ తీసుకునే సామర్థ్యం లేకపోతే మీరు డిఫెన్సివ్ ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళొచ్చు. అయితే మీరు యంగ్ అనుకోండి, రిస్క్ తీసుకోవచ్చు. అయితే మీరు కొత్తగా స్టార్ట్ అయిన ఇన్వెస్టర్ అనుకోండి, స్టాక్ మార్కెట్లో మీరు కొత్తగా స్టార్ట్ అయ్యారు, మీకు పెద్దగా నాలెడ్జ్ లేదు. అంటే ఏ స్టాక్స్ పికప్ చేసుకోవాలి, ఏమిటి అని పెద్దగా నాలెడ్జ్ లేదు. మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా మీకు పెద్దగా నాలెడ్జ్ లేదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రజలారా, మన స్టాక్ మార్కెట్స్ అంటే సెన్సెక్స్, నిఫ్టీల గురించి చెప్తున్నాను. సెన్సెక్స్, నిఫ్టీలు అంటే సెన్సెక్స్ అంటే 30 కంపెనీల సమూహము సెన్సెక్స్. నిఫ్టీ అంటే 50 కంపెనీల సమూహం నిఫ్టీ. ఇప్పుడు మన సెన్సెక్స్ కంఫర్టబుల్గా ఒక 14% నుంచి 16% సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ రిటర్న్స్, చక్ర వడ్డీ లాగా రిటర్న్స్ ఇచ్చాయి. నిఫ్టీ కూడా 12%, 14% గత 25 ఏళ్ళ నుంచి కూడా నిఫ్టీ కూడా రిటర్న్స్ ఇచ్చాయి. అంటే మీకు పెద్దగా ఏ కంపెనీ స్టాక్స్ తీసుకోవాలి, ఏ కంపెనీ స్టాక్స్ అమ్మాలి, ఎప్పుడు కొనాలి పెద్దగా నాలెడ్జ్ లేదనుకోండి, అయినా మార్కెట్లో మీరు ఉండాలనుకున్నారు, అంటే కొన్ని కంపెనీస్లో ఓనర్ అవ్వాలనుకున్నప్పుడు, అప్పుడు మీలాంటి వాళ్ళకి మిక్కిలి అవకాశం ఏమిటంటే ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటంటే ఎక్స్పెన్స్ రేషియో, అంటే దానికి కానీ మీరు ఫీజు చెల్లించేది పెద్దగా ఏముండదు, చాలా చిన్న ఫీజు చెల్లిస్తారు మీరు. ఇండెక్స్ ఫండ్స్లో తక్కువ ఉంటుంది. ఆ ఇండెక్స్ ఎలా పెర్ఫామ్ చేస్తే మీకు అలా పెర్ఫామ్ చేస్తుంది. ఇండెక్స్ అంటే ఆ ఇండెక్స్లో ఉన్న కంపెనీలు షేర్ల విలువ పెరిగితే మీకు డబ్బు పెరుగుతుంది, ఆ ఇండెక్స్లో ఉన్న కంపెనీల షేర్ల విలువ తగ్గితే మీకు డబ్బు పెరుగుతుంది. అంటే ఆ ఇండెక్స్లో ఉన్న కంపెనీల షేర్ల విలువ ఎప్పుడు పెరుగుతుందంటే ఆ కంపెనీస్ బిజినెసెస్ లేదా సర్వీసెస్, అంటే వాళ్ళ కంపెనీస్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ గ్రో అవుతుంటే ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయి, మీకు డబ్బు పెరుగుతుంది, ఇండెక్స్ పెరుగుతుంది, మీకు డబ్బు పెరుగుతుంది. అయితే ఇక్కడ క్యాపిటల్ మార్కెట్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఎఫ్డిఆర్డి, బ్యాంక్స్లో ఎఫ్డిఆర్డి ఒక ఫిక్స్డ్ అమౌంట్తో ఎంత తక్కువ అయినా కానీ గ్యారంటీడ్ రిటర్న్ ఇస్తారు, వాళ్ళు గ్యారంటీడ్ వడ్డీ ఇస్తారు. ఇక్కడ క్యాపిటల్ మార్కెట్స్లో మీరే ఓనర్ కాబట్టి, మీరే కంపెనీస్లో పార్ట్ ఓనర్ కాబట్టి గ్యారంటీ వడ్డీ అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడ రిటర్న్స్ అంటే కంపెనీస్కి లాభాలు వస్తే మీ షేర్ వాల్యూ పెరుగుతుంది, మీకు లాభాలు వస్తాయి. ఒక్కొక్కసారి కంపెనీస్కి లాభాలు వస్తే కూడా
షేర్ వాల్యూస్ తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే వాల్యుయేషన్స్ అని ఉంటాయి. వాల్యుయేషన్స్ అంటే కంపెనీస్‌కి వచ్చే లాభాల కంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే షేర్ ఎక్కువ జనాలు ఎగబడి కొనటం వల్ల కంపెనీస్‌కి వచ్చే లాభాలు 5% ఉంటే షేర్ వాల్యూ 10%తో గ్రో అవుతది. ఒక్కోసారి 15%తో గ్రో అవుతది. లేదు కంపెనీస్‌కి లాభాలు బాగానే ఉండి అంతర్జాతీయంగా గానీ, దేశీయంగా గానీ ఏదన్నా అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు క్యాపిటల్ మార్కెట్స్ నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మనం ఏం చెప్తున్నామంటే మీరు ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్ పెద్దగా నాలెడ్జ్ లేకపోతే మీరు పరిశీలించవలసిన ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్. అది సెన్సెక్స్ ఫండ్ కావచ్చు, నిఫ్టీ ఫండ్ కావచ్చు, నిఫ్టీ 100 కావచ్చు, బీఎస్ఈ 100 కావచ్చు, నిఫ్టీ మిడ్ క్యాప్ ఫండ్ కావచ్చు, నిఫ్టీ స్మాల్ క్యాప్. అంటే మన భారతదేశంలో స్టాక్ మార్కెట్‌లో సుమారుగా 5,000-6,000 కంపెనీస్ ఉంటే, మనం ఎప్పుడు కూడా ప్రజల్ని ఏం చెప్తున్నామంటే, ఫస్ట్ థింగ్ ట్రేడింగ్ వద్దని చెప్తున్నాము. సెకండ్ థింగ్ ఇంట్రాడే కూడా వద్దని చెప్తున్నాము. అంటే అక్కడ రిస్క్ అది లీగలే ట్రేడింగు, ఇంట్రాడే. రిస్కు డబ్బులు పోతున్నాయి కాబట్టి పేదవారు, మధ్యతరగతి వారు డబ్బులు పోగొట్టుకోకూడదంటే ఇవి వద్దని చెప్తున్నాము. మూడోది ఏమిటంటే బెంచ్ మార్క్స్ అంటే టాప్ మోస్ట్ 500 కంపెనీస్‌ని బీఎస్ఈ 500 గాని, ఎన్ఎస్ఈ 500 కంపెనీస్ అంటారు. వీటి యొక్క మార్కెట్ అంటే ఈ యొక్క షేర్లు ఇంటూ నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ వాల్యూని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అంటే 400,00,000 కోట్ల పైన మాట అనమాట. ఎప్పుడు చూసుకున్నా మీరు టాప్ 500 కంపెనీస్‌లోనే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే నిఫ్టీ 500లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, టాప్ 500 కంపెనీస్‌లో మీరు పార్ట్ 1 అవుతారు. అంటే ఫస్ట్ టైమ్ వచ్చిన ఇన్వెస్టర్ అయితే మీరేం చేయాలంటే ఇండెక్స్ ఫండ్స్‌లో తీసుకుంటే దేశ ఎకానమీలో మీరు పార్టిసిపేట్ అవుతారు. అయితే మీరు ఇంకా కొంచెం రిస్క్ తీసుకోదలుచుకున్నారనుకోండి, ఇంకా కొంచెం రిస్క్. ఇండెక్స్‌లో ఏమిటి? ఇండెక్స్‌కి ఎంతో రిటర్న్ వస్తే మీకు అంతే వస్తుంది. సపోజ్ సెన్సెక్స్ 12% వచ్చింది. మీకు 12% వస్తుంది. అంటే కొంచెం ట్రాకింగ్ ఎర్రర్ ఉంటుంది ఫీజు. నిఫ్టీకి 12% మీకు 12% వస్తుంది. సో, ఎక్కువ రాదు, తక్కువ రాదు ఇండెక్స్ ఫండ్స్‌లో. మీకు అంతకంటే ఎక్కువ రావాలన్నప్పుడు ఏమిటంటే ఇండెక్స్ ఫండ్స్‌ని పాసివ్ ఫండ్స్ అంటారు. యాక్టివ్ ఫండ్స్ అంటారు. యాక్టివ్ ఫండ్స్. వాటిని డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా సెక్టార్ ఫండ్స్ లేదా థీమాటిక్ ఫండ్స్ రకరకాలుగా ఉంటాయి. డైవర్సిఫైడ్ అంటే ఏంటంటే అన్ని రంగాల్లో పెట్టే ఫండ్స్‌ని డైవర్సిఫైడ్ అంటారు. ఇవి కొంచెం ఒకే రంగంలో స్టిక్ ఆన్ అయితే మనకు ఫండ్ మేనేజర్‌కి ఒక గిరి గీసినట్టు ఉంటుంది. దాటి వెళ్ళకూడదు. ఒకే రంగం, ఒకే సెక్టార్ ఫండ్స్ అయితే. ఇప్పుడు ఎనర్జీ ఫండ్స్ అన్నారనుకోండి, ఎనర్జీ స్టాక్స్‌లోనే పెట్టాలి. అందుకని డైవర్సిఫైడ్ ఫండ్స్ అనుకోండి బ్రాడర్‌గా ఉంటుంది. సో, ఇక్కడేమిటి మనం ఏం చెప్తున్నామంటే యాక్టివ్ ఫండ్స్‌లో అంటే ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకున్నప్పుడు మీరు డైవర్సిఫైడ్ యాక్టివ్ ఫండ్స్‌ని ఎళ్ళొచ్చు. ఇక్కడ ఫీజ్ ఇస్తాం మనం. ఒక 1.5% ఒక 2% అరౌండ్ 2.5% ఫీజ్ ఇస్తాం. దాన్ని ఎక్స్‌పెన్స్ రేషియో అంటాం. మరి ఫీజ్ ఇచ్చినందుకు ఏమిటి మనకి బెంచ్ మార్క్ అంటే ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్ రావాలి. కాబట్టి ప్రజలు ఎక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళు ఏం తీసుకోవచ్చంటే ఇండెక్స్ ఫండ్స్ కాకుండా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ వైపు రావచ్చు. ఇక్కడ కొంచెం ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. కానీ రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో, అన్ని ఫండ్స్ ఎలా వస్తాయంటే ఒకవేళ ఫండ్ మేనేజర్ ఎబిలిటీని బట్టి. ఫండ్ మేనేజర్ బాగా పెర్ఫార్మ్ చేయగలిగితే, ఫండ్ హౌస్ బాగా పెర్ఫార్మ్ చేయగలిగితే ఇండెక్స్ ఫండ్ కంటే ఎక్కువొస్తాయి. ఒక్కోసారి ఫండ్ మేనేజర్ తీసుకున్న స్టాక్స్ రాంగ్ పిక్ అయితే ఇండెక్స్ ఫండ్స్ కంటే తక్కువొస్తాయి. కాబట్టి మనం ఫీజ్ చెల్లించినప్పుడు ఎక్కువ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సాధ్యం. ఇది కూడా కాకుండా మీరు ఇంకా పోర్ట్‌ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలి? సపోజ్ మీకు నాలెడ్జ్ వచ్చింది. ఇంకా బియాండ్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమిటి ఒకటేమిటంటే మ్యూచువల్ ఫండ్స్ హైలీ రెగ్యులేటెడ్ అంటే సెబీ అండర్‌లో ఉంటాయి. అంటే రిస్క్ తగ్గించడం కోసం ఏం చేస్తారంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు రూ. 100 ఇస్తే కూడా ఒక 30-50, 60, 70 కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ అయితే 100 స్టాక్స్‌లో కూడా పెడతారు. ఎక్కువ స్టాక్స్‌లో పెట్టడం వల్ల ఏమవుద్దంటే రిస్క్ తగ్గుతుంది. అల్టిమేట్‌గా రిటర్న్ కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమిటి రిస్క్ తగ్గాలి. రూ. 100 పెట్టే వ్యక్తి కూడా ఉంటారు. కోట్లు పెట్టే వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి రిస్క్ తగ్గాలని డైవర్సిఫికేషన్ ఎక్కువ చేస్తారు. డైవర్సిఫికేషన్ చేసినప్పుడు రిస్క్ తగ్గుతుంది. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మీరు ఎక్కువ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేసి, ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకున్నప్పుడు యాక్టివ్ ఫండ్స్ కంటే కూడా ఇంకా ఎక్కువ రిటర్న్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకున్నారు. తర్వాత కూడా ఇంకా బియాండ్ ఎళ్ళాలంటే మీ సొంత స్టాక్స్‌కైనా ఎళ్ళొచ్చు. లేదు మీకు ఇంకా నాలెడ్జ్ లేదు, సమయం లేదు.
మీరు ఎక్కువ మొత్తంలో పెట్టగలనంటే 50,00,000 పెట్టుకోగలిగితే పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్‌కి వెళ్ళొచ్చు. లేదు 50,00,000 లేవు, ఒక 5,00,000, 10,00,000 ఉన్నాయి స్టాక్స్ కొనుక్కుంటానంటే మీ సొంతంగా మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. మనం ఏం చెప్పాము లాస్ట్ ఎపిసోడ్‌లో టిప్స్ మీద ఆధారపడి ఎడ్యుకేషనల్ టిప్స్ ఇంకొకటి ఆధారపడి కాకుండా మీరే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసుకొని బిల్డ్ చేసుకోమని చెప్పాం మనం. సో మనం ఏం చెప్తున్నామంటే స్టాక్ మార్కెట్ అంటేనే రిస్కీ ప్రోడక్ట్. గ్యారంటీడ్ రిటర్న్స్ రావు. అది మీరు అర్థం చేసుకోండి. నాలెడ్జ్ ప్రకారం మీరు ముందుకెళ్ళాలి. అసలేమి తెలియని వ్యక్తులైతే ఇండెక్స్ ఫండ్స్‌కి వెళ్ళండి. ఇండెక్స్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు రిటర్న్ రాకపోవచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో కూడా ఎప్పుడు కూడా మీరు పికప్ చేసుకున్న స్టాక్స్ ఇండెక్స్‌ని బీట్ చేయని రిటర్న్స్ వచ్చాయనుకోండి. ఇండెక్స్‌లో ఒక 12% వస్తుంది. మీరు పికప్ చేసుకున్న స్టాక్స్ 3-4% వచ్చిందనుకోండి. వేస్ట్. అంటే మీరు రాంగ్ పికప్ చేసుకుంటున్నట్టు. అంటే కొంత సరిగా అంటే ఫండమెంటల్‌గా బాగుంటే ఓకే. లేదంటే మీరు ఒకసారి పరిశీలించుకోవచ్చు మళ్ళీ మీ పోర్ట్‌ఫోలియోని. అయితే ఎప్పుడు కూడా హై రిటర్న్స్ కొన్ని స్టాక్స్ హై రిటర్న్స్ ఇస్తాయి. ఆహ్, ఇండెక్స్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. కానీ ఎప్పటికి అలాగే ఉండాలంటే ఉండవు. అంటే ఎప్పుడు కూడా క్యాపిటల్ మార్కెట్స్‌లో ఇప్పుడు స్టాక్ మార్కెట్స్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ ఇచ్చే రిటర్న్స్ ప్రామాణికంగా తీసుకోవచ్చు మనం. 12-14%, 15%. వాటిల్ని బీట్ చేసే రిటర్న్స్ మీ స్టాక్స్ గానీ, మీ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ నిఫ్టీ, సెన్సెక్స్‌ని బీట్ చేసే రిటర్న్స్ వస్తే మీరు మీ యొక్క పెర్ఫార్మెన్స్, మీ యొక్క ఫండ్స్, మీ యొక్క స్టాక్స్ చక్కగా ముందుకెళ్తున్నట్లే. అయితే నిఫ్టీని 12-14% వీటిని బీట్ చేసే రేట్స్ అంటే ఒక 1% కావచ్చు, 2% కావచ్చు, 3 అంటే 15-17-18% మీరు నిఫ్టీ కంటే 1-2% ఎక్కువ వచ్చితే కూడా దీర్ఘకాలంలో ఏమవుతుందంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల షార్ట్ పీరియడ్‌లో మీకేం డబ్బు కనపడదు. లాంగ్ పీరియడ్‌లో అంటే ఒక 10 ఇయర్స్ ఉంచుకోగలిగితే ఇండెక్స్‌ని బీట్ చేసే రిటర్న్స్ మీరు సంపాదించుకుంటే మీరు డీసెంట్‌గా మీ డబ్బు మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది. అయితే మనం ఏం చెప్తున్నామంటే మార్కెట్‌కు కొత్త ఉంటే ఇండెక్స్ ఫండ్స్‌కెళ్ళండి. అది కూడా డైవర్సిఫైడ్ బ్రాడర్ ఇండెక్స్ సెన్సెక్స్, నిఫ్టీ 100, నిఫ్టీ 250 అలా. లేదు ఎక్కువ రిస్క్ తీసుకుంటానంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కెళ్ళండి. రిసెర్చ్ చేసి మంచిగా లేదంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా సహాయం ద్వారా. లేదు ఇంకా రిస్క్ తీసుకుంటాము అంటే సెక్టార్ ఫండ్స్‌కెళ్ళొచ్చు. లేదు ఇంకా రిస్క్ తీసుకున్నారంటే మీ ఓన్ పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోవచ్చు. లేదు మీకు సమయం లేదు, డబ్బు ఉంది సమయం లేదంటే పిఎంఎస్, ఏఈఎఫ్ లాంటి ప్రొడక్ట్స్‌కి కూడా వెళ్ళొచ్చు. లేదు మీరు రిస్క్ తీసుకునే సామర్థ్యం లేదు. అంటే డబ్బు డౌన్ అవుతున్నప్పుడు మీకు భయమవుతుంది. హెల్త్ బాగుండదు, భయమవుతుంది అన్నప్పుడు మీరు సేఫర్ ప్రొడక్ట్స్ అంటే బాండ్స్ గానీ, ఎఫ్‌డీలు గానీ, పోస్ట్ ఆఫీస్ కానీ ఇలాంటివి సేఫర్ ప్రొడక్ట్స్‌కి వెళ్ళొచ్చు. అంటే రిస్క్ తీసుకోగల సామర్థ్యం ఉంటేనే క్యాపిటల్ మార్కెట్స్‌లోకి రావాలి. క్యాపిటల్ మార్కెట్స్‌లో ఇప్పుడు ఎఫ్‌డీలాగా రెగ్యులర్‌గా రిటర్న్ రాదు. వస్తే అందరు క్యాపిటల్ మార్కెట్ వైపు వస్తారు. కాబట్టి మీరేం చేయాలంటే రిస్క్ తీసుకోగల సామర్థ్యం ఉన్నప్పుడే మీరు క్యాపిటల్ మార్కెట్ అది కూడా డీసెంట్ పోర్ట్‌ఫోలియో. మీరు అగ్రెసివ్ ఇన్వెస్టరా? డిఫెన్సివ్ ఇన్వెస్టరా? యూత్ అయితే అగ్రెసివ్‌గా వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు సమయం ఉంటుంది. ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు మీకు రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలంటే డిఫెన్సివ్ ఇన్వెస్టర్. లేదంటే తక్కువ రిస్క్ తీసుకునే ప్రొడక్ట్స్, హైబ్రిడ్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. మీరెవరు ఏమిటి అన్నది మీరు డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మీరు స్టాక్ మార్కెట్‌లో, క్యాపిటల్ మార్కెట్స్‌లో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకొని ముందుకెళ్ళమని నేను ఐ డ్రీమ్ ద్వారా మీకు మనవి చేస్తున్నాను.